కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి సౌమ్య 74,827 ఓట్ల భారీ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావును చిత్తు చేశారు. మొత్తం 15 రౌండ్ల పాటు జరిగిన లెక్కింపులో ప్రతి రౌండ్లో తెదేపా భారీ ఆధిక్యం కనబర్చింది. తెదేపా ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె సౌమ్య బరిలో నిలిచి సత్తా చాటారు. సీనియర్లు, నియోజకవర్గ నాయకుల సహకారంతో అభివృద్ధికి పాటుపడతానని భారీ విజయం తర్వాత సౌమ్య చెప్పారు. నందిగామ ఉప ఎన్నిక విజయంతో తెలుగుదేశం శ్రేణులు సంబరాల్లో మునిగి తేలిపోయాయి. పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. విజేత సౌమ్యను మంత్రి దేవినేని ఉమ అభినందించారు. తన గెలుపు కోసం కృషి చేసిన మంత్రి దేవినేని ఉమకు, నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సౌమ్య కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి దివంగత తంగిరాల ప్రభాకర్ రావు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవ చేస్తానన్నారు. ఈ విజయం చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిద్దాం. ఈ విజయం మరి చంద్రబాబు గారు విజయవాడ రాజధానిగా చేసినందుకు ప్రజలు ఇచ్చిన కానుకగా భావిద్దాం. మరి మొదటి నుంచి ఎన్నికల ప్రచారంలో మాకెంతో సహకరించిన మరి రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా గారికి, మరియు రావెల కిషోర్ బాబు గారికి, మరియు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలందరికీ, ప్రతి ఒక్కరికి, ఎంపీ గారికి, మరి ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు. నాన్నగారు అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నందిగామ నియోజకవర్గ ప్రజలు వీరందరూ సాయశక్తులు కృషి చేశారు. మరి ఈ విజయాన్ని నాన్నగారికి, ఉమా గారికి, మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేస్తున్నాను. ఎటువంటి నమ్మకంతో ప్రజలు నన్ను నమ్మి ఓటు వేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయను. నాన్నగారు అడుగుజాడల్లో నేను నడుచుకుంటూ, నాన్నగారు ఎటువంటి ఆశయాలతో ఈ రాజకీయాల్లోకి వచ్చారో అవి తప్పకుండా మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, వీరందరి సహకారంతో నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం చేసుకుంటూ సెలవు.